పెళ్లినాటి ప్రమాణాలు అంటే ఏమిటి? వివాహ విషయంలో హిందూ ధర్మంలో ఒక ప్రత్యేకత ఉంది. కేవలం శారీరక సుఖాల కోసం, లైంగిక ఆనందం కోసం వివాహం చేసుకొనటాన్ని హిందూ ధర్మం అంగీకరించదు. వివాహం అనేది జీవన సంస్కారంగా భావిస్తారు. హిందువులు సృష్టి కార్యం కోసం జరిగే పవిత్ర కర్మగా కూడా భావిస్తారు. అందుకే వధూవరులిద్దరూ వివాహ సమయంలో ప్రమాణాలు చేస్తారు. ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతిచరామి అని వరుడు ప్రమాణం చేస్తాడు. అంటే ధర్మమునందు గాని, సంపదల విషయమునందు గాని, శారీరక సుఖ విషయములందు గాని, దాన ధర్మముల వల్ల లభించు మోక్ష విషయములందు గాని నిన్ను విడిచి నడువను అని వధువును పరిగ్రహించే ముందు వరుని చేత ప్రమాణం చేయిస్తారు. తరువాత మాంగళ్య ధారణ సమయంలో కూడా ప్రమాణం లాంటి మంత్రాన్ని ఈ విధంగా చెబుతాడు వరుడు. మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే పద్మామి సుభగే త్వం జీవ సరదాసతం అనే మంత్రానికి అర్థం ఏమిటంటే, ఓ మాంగళ్యమా, నా జీవితానికి కారణభూతురాలైన ఈ సౌభాగ్యవతి కంఠానికి నిన్ను అలంకరిస్తున్నాను. నీవు 100 సంవత్సరాలు ఈమె కంఠమునందు ఉందువుగాక అని చెప్పి మాంగళ్యాన్ని వధువు మెడలో 3 ముళ్ళు వేసి కడతాడు. ఈ 3 ముళ్ళు ఎందుకు వేస్తారంటే, త్రిమాతలైన లక్ష్మి, పార్వతి, సరస్వతి దేవతలకు అంకితంగానన్నమాట. సప్తపదిలో కూడా ఏకం ఈశే విష్ణుత్వం అన్వేతు అనే మంత్రంతో 7 అడుగులు వేయిస్తారు. మొదటి అడుగు శక్తి కోసం, 2వ అడుగు బలం కోసం, 3వ అడుగు వ్రతం కోసం, 4వ అడుగు ఆనందం కోసం, 5వ అడుగు ఇంద్రియ బలం కోసం, 6వ అడుగు ఋతువుల కోసం, 7వ అడుగు గృహ ధర్మాల కోసం. ఇద్దరూ కలిసి జీవితాంతం ఇలాగే కలిసి నడుస్తామని అగ్ని సాక్షిగా ప్రమాణం చేస్తూ నడుస్తారు. ఈ సప్తపదితో వధువు ఇంటి పేరు మారిపోతుంది. వివాహానికి ఈ కార్యక్రమమే ముఖ్యమైనది. ఇప్పుడు చాలా మంది సప్తపది కార్యక్రమం జరిపించడం లేదు. ఈ పెళ్లినాటి ప్రమాణాలను పురుషుడు తప్పకుండా అనుసరించి పాటించిన వాడే పవిత్రమైన వివాహం పరమార్థ స్థితిని చేరుకుంటుంది. భార్యకు భర్త, భర్తకు భార్య తోడు నీడగా అన్యోన్యంగా అరమరికలు లేకుండా అర్ధనారీశ్వర తత్వంతో బ్రతికినప్పుడే ఈ ప్రమాణాలకు ఒక విలువ ఉంటుంది. కీచులాటలతో, వివాదాలతో, నిత్య సమస్యలతో నిండు జీవితాలను బండలపాలు చేసుకునే వారికి ఈ ప్రమాణాల విలువ తెలియదు. వివాహం ప్రయోజనం అర్థం కాదు.